డేస్ చూస్తుండండి మా ఛానల్ అయితే. చూసారు కదా, వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఎంత రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే దీనికి కూలింగ్ ఇచ్చిపెట్టాలన్నమాట. మనం ఒక 2 hours బాగా కూలింగ్ అయినాక మళ్ళీ మనం సాఫ్ట్ లేత్ కేసుకొని త్రూ చేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే కూలింగ్ అయిపోయింది. మనం సాఫ్ట్ అయితే త్రూ చేసినామన్నమాట. అసలు కొద్దిగా అవుట్ లేకుండా త్రూ చేసుకోవాలా. ఇప్పుడైతే మనం టర్నింగ్ చేద్దాం సాఫ్ట్ని. ఇది 24 mm వస్తుంది అనమాట చాబీ గాడి బుష్ సైజు. 24 mm అయితే మనం టర్నింగ్ చేసుకోవాలా. బాగా నీట్గా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కట్ అనేది ప్రాబ్లమ్ సాఫ్ట్ అనమాట. మనమైతే ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం కాబట్టి నిదానంగా చేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇది కస్టమర్ కంప్లైంట్ రాకూడదు. అందుకోసం అయితే మనం కొద్దిగా నిదానంగా చూస్ చేస్తాం. చూసారు కదా, ఇది మొత్తం కలుసుకోవాలన్నమాట. ఇది వెల్డింగ్ అనేది మొత్తము ఇంకా సైజ్ ఉంది కాబట్టి మనం ఇంకా టర్నింగ్ చేద్దాం దీన్ని. దీనైతే మనం లావుగా వెల్డింగ్ చేసినాం కాబట్టి టర్నింగ్ అనేది మొత్తం దండిగా ఉంటుంది అనమాట దీనికైతే. ఎందుకంటే ఇది కట్ అనేది సాఫ్ట్ కాబట్టి మనం నీట్గా వెల్డింగ్ లావు చేసుకోవాలన్నమాట. సైజు కొద్దిగా ఎక్కువ పెట్టుకొని మళ్ళీ తరుక్కోవాలన్నమాట. చూసారు కదా, ఇది లాస్ట్ కట్. ఇది ఈ కట్ అయిపోతే ఇంకా ఈ రోటర్ ఫినిషింగ్ అయిపోయినట్లే. మనమైతే చాబీ గడి ఒకటి పెండింగ్ ఉంటుంది. ఈ కట్ అయిపోయినాక ఇంకా చాబీ గడి ఒకటి చూపిస్తాం మీకు. చూసారు కదా ఎంత నీట్గా తెగుతుంది. ఇది వచ్చేసి స్టీల్ సాఫ్ట్ అనమాట. ఇది ఎందుకు ఇరిగిందంటే ఇది కింద పడింది అనమాట మోటరు బైక్ మీద నుంచి. దానివల్ల అయితే కొద్దిగా డ్యామేజ్ ఉన్నది ఆల్రెడీ. అది మోటార్ లోడ్ పడడం వల్ల మొత్తం విరిగిపోయింది సాఫ్ట్. చూసారు కదా, బుష్ సైజ్ అయిపోయింది. లేగి లేకుండా నీట్గా చూడండి బుష్ మొత్తం సాఫ్ట్ మొత్తం పాలిష్ చేసేసిన. ఎందుకంటే వెల్డింగ్ వేసినాం నల్లగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఇది 8 mm చాబీ అనమాట. ఇది ఈ గాడి ఒకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చింది కదా సాఫ్ట్. దాని చెంపే కరెక్ట్ సైజ్ అనమాట. ఇది అయిపోయింది సైజు. ఇప్పుడైతే మనం చాబీ గాడి కోయాలన్నమాట దీనికి. చూసారు కదా, అవుట్ లేకోకుండా ఏం లేకోకుండా ఎంత నీట్గా ఉందో. ఇదే అనమాట కటర్. ఇది చాబీ గాడి 8 mm. దీనికైతే మనం గాడి కోయాలన్నమాట దీంతో. చూసారు కదా, 8 mm గాడి అనమాట ఇది. ఇది వచ్చేసి దీని హోల్డర్ అనమాట. ఇది దీంట్లో ఇట్లా ఫిట్టింగ్ చేస్తే ఇది మనకి లేత్లో అయితే త్రూ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. లేదంటే అది పట్టుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది అన్న చిన్న సైజు కాబట్టి. అందుకోసం ఇది హ్యాండిల్ అనమాట దాన్ని. దీంట్లో అయితే మనం పెట్టి ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం రోటర్తో ఓపెన్ చేస్తాం. రోటర్తో పని అయితే ఏం లేదు. మనం